సో ఎస్ఎస్సి జీడి ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈ రోజు మనం మోడర్న్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. హూ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు అరైవ్ ఇన్ ఇండియా బై సీ రూట్ అని అడుగుతున్నారు. సో సీ రూట్ ద్వారా ఇండియాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకు తెలిసిందే అయితే వాస్కోడిగామా. సో ఈ ఇయర్ లో వచ్చారండి 1498 అనమాట. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే వాస్కోడిగామా రీచ్డ్ కాలికట్ ఇన్ 1498, ఓపెనింగ్ సీ రూట్ బిట్వీన్ యూరప్ అండ్ ఇండియా. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడిగామా రీచ్డ్ ఇండియా ఇన్. సో ఇప్పుడే చెప్పుకున్నాం 1498 అనమాట. వాస్కోడిగామా రీచ్డ్ ఇండియా ఇన్ 1498. సో నెక్స్ట్ క్వశ్చన్, సో హీ ల్యాండెడ్ ఇన్ అట్ కాలికటా అండ్ మలబార్ కోస్ట్. సో మలబార్ కోస్ట్ లో ఉన్న కాలికట్ దగ్గర తను 1498లో ల్యాండ్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాస్కోడిగామా ల్యాండెడ్ ఎట్ విచ్ ప్లేస్. సో ఇప్పుడే చూసాం. సో ఆన్సర్ వచ్చేసి కాలికట్. సో కాలికట్ వాజ్ రూల్డ్ బై జమోరిన్ హూ వెల్కమ్డ్ హిమ్. సో తను జమోరిన్ అనే పర్సన్ వాస్కోడిగామాకి వెల్కమ్ చెప్పారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఆర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు ఎస్టాబ్లిష్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో ఏ ఫస్ట్ యూరోపియన్ ఇండియా వాళ్ళతో ట్రేడ్ కుదుర్చుకున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, పోర్చుగీస్ వర్ ఫస్ట్ పర్సన్ టు ఎస్టాబ్లిష్ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే ఫ్రాన్సిస్కో డి ఎలిమిడియా అనమాట. సో ఫస్ట్ గా పోర్చుగీస్ గవర్నర్ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఎలిమిడియా. సో ఇంట్రడ్యూస్డ్ బ్లూ వాటర్ పాలసీ టు స్ట్రెంగ్థెన్ నావల్ పవర్. సో ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది ఈయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు? ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ అనమాట. సో దానివల్ల హెల్ప్ఫుల్ ఏంటి అంటే నావల్ పవర్ స్ట్రెంగ్థెన్ అవ్వడానికి. సో నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ బ్లూ వాటర్ పాలసీ. సో ఇప్పుడే చూసాం. సో ఎవరండి అంటే ఎల్మేడా. సో ఎల్మేడా అనే పర్సన్ ఎవరు? తను ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ అనమాట. బ్లూ వాటర్ పాలసీ దేనికి అంటే నావల్ మిలిటరీ పవర్ స్ట్రెంగ్థెన్ చేయడానికి. సో ఇట్ ఫోకస్డ్ ఆన్ నావల్ సుప్రమసీ ఇన్ ఇండియన్ ఓషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ క్యాప్చర్డ్ గోవా ఇన్ 1510. సో 1510లో గోవాని క్యాప్చర్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో ఎవరండి? సో ఆన్సర్ వచ్చేసి అల్బుకెర్క్యూ. సో అల్బుక్యూర్క్యూ అనే పర్సన్ గోవాని 1510లో ఆక్యుపై చేశారనమాట. సో అల్బుక్యూర్క్యూ మేడ్ గోవా ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఇండియా. సో పోర్చుగీస్ ఇండియా అనే దానికి గోవాని క్యాపిటల్ గా చేసుకున్నారు ఆక్యుపై చేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, గోవా బికేమ్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్. సో ఇప్పుడే చూసాం కదా ఏ ఇయర్ లో ఆక్యుపై చేసుకున్నాడు అనుకున్నాం 1510 అనమాట. సో గోవా బికేమ్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ 1510. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఆఫ్టర్ క్యాప్చరింగ్ గోవా పోర్చుగీస్ మేడ్ ఇట్ దేర్ ఓన్ మెయిన్ సెంటర్ అనమాట. సో అందుకే మనకి గోవాలో చూసుకుంటే ఎక్కువ పోర్చుగీస్, అలానే డచ్, అలానే ఫ్రెంచ్ కు సంబంధించిన చర్చెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఆక్యుపై చేసి మొత్తం కూడా అదంతా ఆర్కిటెక్చర్ తో నింపేశారనమాట, వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఆర్కిటెక్చర్ తో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇంట్రడ్యూస్డ్ కార్టాజ్ సిస్టమ్. సో కార్టాజ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో కార్టాజ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అల్మీడా. సో అల్మీడా అనే పర్సన్ కార్టాజ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో కార్టాజ్ వాజ్ ఏ నావల్ ట్రేడ్ లైసెన్స్ సిస్టమ్ టు కంట్రోల్ ట్రేడ్ రూట్స్ అనమాట. సో ఇక్కడ పోర్చుగీస్ అని పడింది. సో పోర్చుగీస్ కాదు యాక్చువల్ గా. కార్టాజ్ ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ వాళ్ళు. అంటే దాని అర్థం ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ లో పోర్చుగీస్ ఎవరు? అల్మీడా అనమాట. సో ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అని. సో అల్మీడా అనే పర్సన్ అనమాట. సో ఈయన. సో నెక్స్ట్, విచ్ యూరోపియన్ పవర్ ఫాలోడ్ పోర్చుగీస్. సో పోర్చుగీస్ ని ఫాలో అయిన నెక్స్ట్ యూరోపియన్స్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డచ్ అనమాట. సో యూరోపియన్ ఫాలో చేసింది డచ్. సో డచ్ కేమ్ ఆఫ్టర్ పోర్చుగీస్ అండ్ ఫోకస్డ్ ఆన్ ట్రేడ్. సో ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారో సో వాళ్ళని చూసి డచ్ వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళని చూసి బ్రిటిష్ వాళ్ళు వచ్చారనమాట అలా. సో నెక్స్ట్ క్వశ్చన్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఇంపార్టెంట్ ఇది. సో 1602. సో 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్. ఓకే. సో డచ్ ఎస్టాబ్లిష్డ్ విఓసి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ డచ్ ఇన్ ఇండియా వాజ్. సో డచ్ వాళ్ళకి మన ఇండియాలో ఉన్న మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ కోసం వాళ్ళు ఇండియాకి వచ్చారు. డచ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ స్పైసీ ట్రేడ్స్ అవి కూడా. సో స్పైసీ ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, బిర్యానీలు వేస్తారు, అలాంటి స్పైసీ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ప్లేస్ వాజ్ మెయిన్ డచ్ సెంటర్ ఇన్ ఇండియా.
సో మెయిన్ డచ్ సెంటర్ ఇండియాలో ఏ ప్లేస్ అని కింద పిలుస్తారంటే పులికాట్ అనమాట. సో పులికాట్ తమిళనాడు వాజ్ మెయిన్ డచ్ సెటిల్మెంట్. సో పులికాట్ ఈస్ ద మెయిన్ డచ్ సెంటర్ ఇన్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మనం ఇందాక దాకా మనం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే కరెక్ట్గా 1600 అనమాట. సో 40 స్క్వేర్. సో 40 స్క్వేర్లో మనకి డచ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయింది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ అండ్ 1600 ఎస్టాబ్లిష్డ్ బై క్వీన్ ఎలిజబెత్ వన్ త్రూ రాయల్ చార్టర్ అనమాట. సో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? క్వీన్ ఎలిజబెత్ వన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఎట్. సో ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఎట్ ఎక్కడంటే సూరత్ అనమాట. సో సూరత్ వాజ్ ద ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ గ్రాంటెడ్ పర్మిషన్ టు బ్రిటిష్ టు ట్రేడ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ట్రేడ్ చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సో ఎవరు అంటే జహాంగీర్ అనమాట. సో జహాంగీర్ బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. సో జహాంగీర్ అలౌడ్ బ్రిటిష్ టు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ ఎట్ సూరత్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇందాక మనం డచ్ చూసాం, బ్రిటిష్ చూసాం, ఇప్పుడు ఫ్రెంచ్ అనమాట. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1664 అనమాట. సో 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయింది. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ కాల్బర్ట్ డ్యూరింగ్ రీన్స్ ఆఫ్ లూయిస్ 15 అనమాట. సో లూయిస్ 15 లూయిస్ 14. సో లూయిస్ 14 టైంలో ఆ రీన్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా వాజ్. సో ఇండియాలో ఉన్న మెయిన్ ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి పాండిచ్చేరి అనమాట. పాండిచ్చేరి ఏంటి మనకి ఇది యూనియన్ టెరిటరీ. సో పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళకి మెయిన్ సెటిల్మెంట్ అనమాట. సో పాండిచ్చేరి వాజ్ ద మెయిన్ ఫ్రెంచ్ బేస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఫేమస్ ఫ్రెంచ్ గవర్నర్ ఇన్ ఇండియా? సో ఫేమస్ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లెక్స్ అనమాట. సో డూప్లెక్స్ అనే పర్సన్ ఫేమస్ ఫ్రెంచ్ గవర్నర్. సో డూప్లెక్స్ ఎక్స్పాండెడ్ ఫ్రెంచ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి విచ్ యూరోపియన్ పవర్ అల్టిమేట్లీ డామినేటెడ్ ఇండియా? సో ఏ యూరోపియన్ పవర్ ఇండియాని అల్టిమేట్గా డామినేట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఎవరు? 200 ఇయర్స్ రూల్ చేసింది ఒకే ఒకళ్ళు. సో వాళ్ళే బ్రిటిషర్స్ అనమాట. సో బ్రిటిష్ డిఫీటెడ్ అదర్ యూరోపియన్ పవర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ద కార్నెటిక్ వార్స్ వర్ ఫాట్ బిట్వీన్. సో ఆ కార్నెటిక్ వార్స్ అనేవి ఎవరెవరి మధ్యలో జరిగాయని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో జరిగినాయి. సో ద కార్నెటిక్ వార్స్ వర్ ఏ సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫర్ ఏ సుప్రమసీ ఇన్ ఇండియా. సో ఎవరు ఇండియాలో ఎక్కువ రూల్ చేయాలనే దాని గురించి ఫైట్ చేసుకున్నారనమాట బ్రిటిష్ వాళ్ళు అలాగే ఫ్రెంచ్ వాళ్ళు. సో అందులో బ్రిటిష్ వాళ్ళే నెగ్గుతారు. సో హౌ మెనీ కార్నెటిక్స్ వర్ ఫాట్? సో మొత్తం ఎన్ని జరిగినాయి అని అడుగుతున్నారు. సో ఎన్ని జరిగాయండి? 3 అనమాట. సో 3 కార్నెటిక్ వార్స్ అయితే జరిగినాయి. సో దెర్ వర్ 3 కార్నెటిక్ వార్స్ బిట్వీన్ 1746 టు 1746 టు 1763 అనమాట. సో ఇయర్ గ్యాప్లో త్రీ వార్స్ అయితే జరిగాయి కార్నెటిక్ వార్స్. ఎవరెవరికి మధ్యలో? బ్రిటిషర్స్కి అలానే ఫ్రెంచ్ వాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ కార్నెటిక్ వార్ వాజ్ ఫాట్ డ్యూరింగ్. సో ఫస్ట్ కార్నెటిక్ వార్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు అంటే ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ అనమాట. సో ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ టైంలో మనకి ఫస్ట్ కార్నెటిక్ వార్ జరిగింది అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ యూరోపియన్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్టెండెడ్ టు ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ కార్నెటిక్ వార్ ఎండెడ్ విత్ విచ్ ట్రీటీ? సో ఫస్ట్ కార్నెటిక్ వారు ఏ ట్రీటీతో ఎండ్ అయిందని అడుగుతున్నారు. సో ఏ ట్రీటీతో ఎండ్ అయిందంటే ట్రీటీ ఆఫ్ ఎయిక్స్లా చపేలి. ఓకే. సో ట్రీటీ ఆఫ్ ఎయిక్స్లా చపేలి అనే ట్రీటీతో ఫస్ట్ కార్నెటిక్ వార్ ఎండ్ అయింది. సో ఇట్ రీస్టోర్డ్ క్యాప్చర్డ్ టెరిటరీస్ టు ఒరిజినల్ ఓనర్స్ అనమాట. సో క్యాప్చర్ అయినవి ఒరిజినల్ ఓనర్కి ఇచ్చేశారు. సో మీ కాదు మాయి కాదు ఎవరి వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఫ్రెంచ్ గవర్నర్ డ్యూరింగ్ కార్నెటిక్ వార్స్? సో కార్నెటిక్ వార్స్ టైంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డూప్లిక్స్ అనమాట. సో మనం ఇందా చూసాం కదా, సో ఆయనే. సో డూప్లిక్స్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఎక్స్పాండింగ్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద బ్రిటిష్ లీడర్ డ్యూరింగ్ కార్నెటిక్ వార్స్? సో కార్నెటిక్స్ వార్ టైంలో బ్రిటిష్ లీడర్ ఎవరు అని అడుగుతున్నారు. సో బ్రిటిష్ లీడర్ ఎవరు అంటే క్లైవ్ అనమాట. సో రాబర్ట్ క్లైవ్ లెడ్ బ్రిటిష్ ఫోర్సెస్ అగెనెస్ట్ ద ఫ్రెంచ్ అనమాట.
సో బ్రిటిష్ ఫోర్సెస్ని ఫ్రెంచ్కి అగెనిస్ట్గా పంపించింది ఎవరు అంటే క్లైవ్ అనమాట. ఆయన బ్రిటిష్ లీడర్ అనమాట అప్పట్లో. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కార్నటిక్ వార్ వాజ్ ఫాట్ బిట్వీన్. సో సెకండ్ కార్నటిక్ వార్ ఎవరెవరికి మధ్యలో జరిగిందని అడుగుతున్నారు. సో అది కూడా ఆయన వాళ్ళకే అనమాట. ఫస్ట్ ఎవరికి జరిగిందో వాళ్ళకే. సో బ్రిటిష్, ఫ్రెంచ్. సో ఇది రెండు కూడా ఇండియన్ అలైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోత్ సైడ్స్ సపోర్టెడ్ రైవల్ ఇండియన్ రూలర్స్ టు గెయిన్ పవర్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి రైవల్స్ ఉంటారు కదా ఇండియాలోనే. సో వీళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళు. సో వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళ మీద దాడి చేయడం. లేదంటే వీళ్ళు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు కలిపి వీళ్ళ మీద దాడి చేయడం అలా. సో వాళ్ళ ఎనిమీస్‌కి కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కలిసి చివరికి దాడి చేస్తారని సో వాళ్ళ ఎనిమీస్‌కి కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హూ సపోర్టెడ్ చందా సాహిబ్? సో చందా సాహిబ్‌ని సపోర్ట్ చేసింది ఎవరని అడుగుతున్నారు. సో చందా సాహిబ్‌ని సపోర్ట్ చేసింది ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళనమాట. సో ఫ్రెంచ్ సపోర్టెడ్ చందా సాహిబ్ ఇన్ కార్నెటిక్ సక్సెషన్ స్ట్రగుల్ అనమాట. సో మనకి కార్నెటిక్ వార్స్ జరుగుతున్నాయి గనం కదా! సో అందులో చందా సాహిబ్ అనే పర్సన్‌ని సపోర్ట్ చేసింది ఫ్రెంచ్ వాళ్ళనమాట. సో హూ సపోర్టెడ్ మొహమ్మద్ అలీ? సో మొహమ్మద్ అలీని సపోర్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో మొహమ్మద్ అలీని సపోర్ట్ చేసింది బ్రిటిషర్స్ అనమాట. సో బ్రిటిషర్స్ సపోర్టెడ్ మొహమ్మద్ అలీ యాజ్ నవాబ్ ఆఫ్ కార్నెటిక్. సో మొహమ్మద్ అలీని నవాబ్ యొక్క మొహమ్మద్ అలీని కార్నెటిక్ నవాబ్ కింద బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కార్నెటిక్ వార్. సో థర్డ్ కార్నెటిక్ వార్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. ఎప్పుడు జరిగిందంటే 1763లో థర్డ్ కార్నెటిక్ వార్ జరిగిందనమాట. సో ఇట్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఎండింగ్ ఫ్రెంచ్ పవర్ ఇన్ ఇండియా. సో ఇక్కడతో ఫ్రెంచ్ పవర్ ఎండ్ అయిపోయిందనమాట. సో థర్డ్ కార్నెటిక్ వార్తో ఫ్రెంచ్ పవర్ ఇండియాలో మొత్తం పోయిందనమాట. సో దాన్నే ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అంటారు. సో అక్కడతో ఫ్రెంచ్ పవర్ అనేది ఇండియాలో బాగా పడిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ కార్నెటిక్ వార్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్. సో ద థర్డ్ కార్నెటిక్ వార్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎందులో అనుకున్నాం మనం. సో ఇప్పుడే కదా చూసాం. సో 7 ఇయర్స్ వార్ అనమాట. సో థర్డ్ కార్నెటిక్ వార్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ 7 ఇయర్స్ వార్. సో ఈ 7 ఇయర్స్ వార్ ఏంటంటే ఇట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్. సో ఇది ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో జరిగే బ్యాటిల్ అనమాట. సో వాళ్ళు ఆక్యుపై చేసుకునే వాళ్ళు వేరే కంట్రీస్ని. సో అలా అనమాట. వీళ్ళు వచ్చి మళ్ళీ సెటిల్ అయ్యి వాళ్ళని ఫైట్ చేయడం అలా. సో మాదంటే మాది, మాదంటే మాది అని గొడవలు పడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ట్రీటీ ఎండెడ్ థర్డ్ కార్నెటిక్ వార్? సో థర్డ్ కార్నెటిక్ వార్ ఎండ్ చేసిన ట్రీటీ ఏంటి? ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇట్ రెస్ట్రిక్టెడ్ ఫ్రెంచ్ టు ట్రేడింగ్ పోస్ట్ వితౌట్ పొలిటికల్ పవర్. సో వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ పవర్ లేకుండానే ట్రేడింగ్ పోస్ట్ వరకే వీళ్ళని పరిమితం చేస్తారనమాట ఫ్రెంచ్ వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి హూ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇన్ కార్నెటిక్ వార్స్? సో కార్నెటిక్ వార్స్లో విన్ అయ్యింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇంకెవరు విన్ అయ్యింది? బ్రిటిష్ వాళ్ళు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ డామినెన్స్ ఇన్ ఇండియా బిగెన్ ఆఫ్టర్ దీస్ వార్స్. సో ఈ వార్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ డామినెన్స్ స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ బ్యాటిల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కార్నెటిక్ వార్స్? సో కార్నెటిక్స్ వార్స్తో కలిసి ఉన్న బ్యాటిల్ ఏంటని అడుగుతున్నారు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసియా, బ్యాటిల్ ఆఫ్ బక్సరా, బ్యాటిల్ ఆఫ్ పానిపట, సో బ్యాటిల్ ఆఫ్ వాండివాష అని అడుగుతున్నారు అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట. సో వాండివాషే. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ 1760 వాజ్ డిసిసివ్ బ్రిటిష్ విక్టరీ అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అనేది కార్నెటిక్స్ వార్స్కి సంబంధించింది. సో నెక్స్ట్ వన్, హూ డిఫీటెడ్ ఫ్రెంచ్ ఎట్ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్? సో ఎవరు బ్యాటిల్ ఆఫ్ వాండివాష్లో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఐరే కూటీ అనమాట. సో ఐరే కూటీ అనే పర్సన్ ఫ్రెంచ్ వాళ్ళని ఓడించారనమాట బ్యాటిల్ ఆఫ్ వాండివాష్లో. సో ఐరే కూటీ లెడ్ బ్రిటిషర్స్ ఫోర్సెస్ టు డిఫీట్ ఫ్రెంచ్ జనరల్ లాలీ. సో ఫ్రెంచ్ జనరల్ లాలీని ఓడించడానికి మన బ్రిటిష్ ఫోర్సెస్ని లీడ్ చేసింది ఈ ఐరీ కూటీ అనమాట. సో నెక్స్ట్ వన్, ద ఫ్రెంచ్ లాస్ట్ దేర్ పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్. సో ఇప్పుడే చూసాం వాండివాష్. సో దిస్ డిఫీటెడ్ ఎండెడ్ ఫ్రెంచ్ పొలిటికల్ అంబిషన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, విచ్ యూరోపియన్ పవర్ వాజ్ స్ట్రాంగెస్ట్ బిఫోర్ బ్రిటిష్? సో బ్రిటిష్ కన్నా ముందు పవర్ఫుల్ ఎవరు అని అడుగుతున్నారు. సో బ్రిటిష్ కన్నా ముందు పవర్ఫుల్ ఎవరు అంటే ఫ్రెంచ్ అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ కన్నా ముందు పవర్ఫుల్ అనమాట. ఫ్రెంచ్ వర్ ద మెయిన్ రైవల్స్ ఆఫ్ బ్రిటిష్ బిఫోర్ దేర్ డిఫీట్. సో నెక్స్ట్ వన్, విచ్ సిటీ వాజ్ సెంటర్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో బ్రిటిష్ పవర్కి సెంటర్ ఆఫ్ స్టేట్ ఏంటని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మద్రాస్ అనమాట.
సో మద్రాస్ రెసిడెన్సీ అనేవాళ్ళు కదా, సో అలా అనమాట. సో మద్రాస్ చెన్నై బికేమ్ బ్రిటిష్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ సౌత్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి విచ్ సిటీ వాస్ ఫ్రెంచ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. సో ఫ్రెంచ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేవి ఇండియాలో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో ఫ్రెంచ్ హెడ్ క్వార్టర్స్ ఉండేవి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్నెటిక్ వార్స్, వన్ సెకండ్, కార్నెటిక్ వార్స్ లీడ్ టు. సో కార్నెటిక్ వార్స్ లీడ్ టు అంటే దాని అర్థం ఏంటి? సో కార్నెటిక్ వార్స్ దేనికి లీడ్ చేశాయంటే, ఒకటి ఫ్రెంచ్ పడిపోవడానికి లేదా బ్రిటిషర్స్ డామినెన్స్కి. సో ఫ్రెంచ్ డామినెన్స్ కాదు, మొఘల్ రూల్ అప్పటికే పడిపోయింది. సో మరాఠా రూల్ ఆల్మోస్ట్ పడిపోయింది. సో ఒకటే మిగిలింది అనమాట, బ్రిటిష్ డామినెన్స్. సో బ్రిటిష్ ఎమర్జ్డ్ యాజ్ ద సుప్రీం యూరోపియన్ పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ కార్నెటిక్ వార్స్ అనమాట. సో 41 వచ్చేసి ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ 14. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 1757 అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757. సో 1757. సో ఇలాంటి ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి మీకు చాలా డిఫికల్టీ అనిపించిందంటే, ఒకసారి మన ఛానల్లో న్యూమోనిక్స్ గురించి ఒక వీడియో ఉంటుంది అనమాట. సో న్యూమోనిక్స్ అని చెప్పి ఇయర్స్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో ఇలాంటి వాటి మీద ఒక వీడియో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, 2 పార్ట్స్లో ఉంటుంది. సో మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు అది చూసిన తర్వాత నెంబర్స్ని, ఎన్ని నెంబర్స్ అని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో బట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, చూసేటప్పుడు మనసు పెట్టి చూడండి. సో మీకు ఏదో కొత్తగా కనిపిస్తున్నట్టు కాకుండా ఏదైనా నేర్చుకుందామని చూస్తే సో మీకు అది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట కాన్సెప్ట్. సో ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి న్యూమానిక్స్ అని ఉంటుంది, జిఎస్ న్యూమానిక్స్. సో మీరు అందులో అయితే చూడొచ్చు. సో కంటిన్యూ అయితే, సో 1757 it was fought on 23rd June 1757 and marked the beginning of British rule in India. సో బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాని మార్క్ చేస్తూ సో ఆ బ్యాటిల్ అయితే జరిగిందనమాట. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ ఫాట్ బిట్వీన్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరెవరి మధ్యలో జరిగిందని అడుగుతున్నారు. సో ఎవరెవరికి మధ్యలో జరిగింది? బ్రిటిషర్స్కి అలానే సిరాజుద్ దౌలా అనమాట. సో సిరాజుద్ దౌలాకి అలాగే బ్రిటిషర్స్కి మధ్యలో జరిగిందనమాట బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో సిరాజుద్ దౌలా వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డిఫీటెడ్ బై బ్రిటిష్ అనమాట. సో బెంగాల్లో స్టార్ట్ చేశారు వీళ్ళు జెండా ఎగరేయడం. సో అక్కడి నుంచి మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ చేశారు అనమాట. సో ఫస్ట్ డిఫీట్ చేసింది సిరాజుద్ దౌలా అని. సో అది కూడా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో ఇయర్ వచ్చేసి 1757 అనమాట. సో నెక్స్ట్ వన్, హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ప్లాసీ. సో సిరాజుద్ దౌలా ఇప్పుడే చూసాం. సో హీ వాజ్ ద లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ బిఫోర్ బ్రిటిష్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసి హూ లెడ్ బ్రిటిష్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టైంలో బ్రిటిషర్స్ని లీడ్ చేసింది ఎవరు అంటున్నారు. సో ఎవరు? క్లైవే అనమాట. సో సేమ్ ఇది ఈ పర్సనే మనకి ఫ్రెంచ్ కూడా డిఫీట్ చేసినప్పుడు లీడ్ చేసిన పర్సన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ క్లైవే లెడ్ బ్రిటిషర్స్ ఫోర్సెస్ సెక్యూర్డ్ విక్టరీ త్రూ కన్స్పిరసీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ బిట్రేడ్ సిరాజుద్ దౌల్హా. సో సిరాజుద్ దౌల్హాని బిట్రే చేసింది ఎవరని అడుగుతున్నారు. సో సిరాజుద్ దౌల్హాని బిట్రే చేసింది ఎవరు అంటే మిర్ జాఫర్ అనమాట. సో మిర్ జాఫర్ అనే పర్సన్ సిరాజుద్ దౌల్హాని మోసం చేస్తాడు. సో మిర్ జాఫర్ సైడెడ్ విత్ బ్రిటిష్ లీడింగ్ టు సిరాజ్ డిఫీట్ అనమాట. సో వీడు ఏం చేశాడంటే బ్రిటిషర్స్తో కలిసిపోయి ఇద్దరు కలిపి వీడికి స్పాట్ పెట్టేశారు అనమాట. సో నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ప్లాసీ హూ బికేమ్ నవాబ్ ఆఫ్ బెంగాల్. సో ప్లాసీ తర్వాత బెంగాల్కి నవాబ్ కింద అయింది ఎవరని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఎవరితో కలిపి పెట్టారో వాడే అవుతాడు అనమాట. సో ఎవరితో కలిపి స్పాట్ పెట్టాడు? మిర్ జాఫర్. సో తనే నవాబ్ ఆఫ్ బెంగాల్ అవుతాడు. సో ఆఫ్టర్ ప్లాసీ హూ బికేమ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అంటే జాఫర్ అనమాట. సో మిర్ జాఫర్ని పప్పెట్ రూలర్ కింద పెడతారనమాట బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ రీజన్ ఫర్ బ్రిటిష్ విక్టరీ ఇన్ ప్లాసీ వాజ్ ఏంటంటే, ఆన్సర్ వచ్చేసి కాన్స్పిరసీ అనమాట. సో కాన్స్పిరసీ అనేది మెయిన్ పవర్ అనమాట బ్రిటిషర్స్కి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ విన్ అవడంలో. సో బ్రిటిష్ వన్ మెయిన్లీ డ్యూ టు బిట్రేయల్ అండ్ పొలిటికల్ మ్యానిపులేషన్ అనమాట. సో బిట్రేయల్ వల్ల అలాగే పొలిటికల్ మ్యానిపులేషన్ వల్ల బ్రిటిషర్స్ ఈజీగా విన్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది కదా, ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనమాట. సో ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757 కదా. సో ఇది జరిగిన 7 ఇయర్స్కి అనమాట. సో 7s ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇది జరిగిన 7 ఇయర్స్కి ఇది జరిగింది అనమాట. సో 7 ఇయర్స్ కంటే ఎంత? 1764 అనమాట. సో 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయితే జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇట్ వాజ్ ఫాట్ ఆన్ 22nd October 1764 అండ్ కన్సాలిడేటెడ్ బ్రిటిష్ పవర్ అనమాట. సో ఏకఛత్రాధిపత్యం కింద బ్రిటిష్ వాళ్ళు అయిపోయారు.
సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాజ్ ఫాట్ బిట్వీన్. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే బ్రిటిష్ అండ్ మిర్ కాసిం, అలానే షహ్ ఆలం అలాగే సుజియా అన్నమాట. సో వీళ్ళకి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగింది. సో బ్రిటిష్ ప్లస్ బ్రిటిష్ అండ్ మిర్ కాసిం ఒకటి, అలాగే షాహ్ ఆలం ప్లస్ సుజా అన్నమాట. సో కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ బెంగాల్, అవధ అండ్ మొఘల్ ఎంపరర్ ఫాట్ బ్రిటిష్ అన్నమాట. సో ఒక్కళ్ళు కాదు, బెంగాల్, అవధ అలాగే మొఘల్ ఎంపరర్ ముగ్గురు కలిపి బ్రిటిషర్స్ మీద ఫైట్ చేశారు. అయినా సరే బ్రిటిషర్స్ ని ఓడించలేకపోయారు అనమాట. సో హూ లెడ్ బ్రిటిష్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్? సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ లో బ్రిటిషర్స్ ని లీడ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హెక్టార్ మున్రో అన్నమాట. సో ఇందాక ఎవరు? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, క్లైవే. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, క్లైవే, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, హెక్టార్ మున్రో. నెక్స్ట్ వచ్చేసి హీ కంబైన్డ్ బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్ బక్సర్. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 పార్ట్స్ లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.